భద్రాచలంలో ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. కళ్యాణానికి ఇంకా 17 రోజులు మాత్రమే సమయం ఉన్నందున ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ వంటి అన్ని సదుపాయాలు భక్తులకు కల్పించాలని కలెక్టర్ తెలిపారు. భక్తులంతా అధిక సంఖ్యలో తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని చూసి తరించాలని కలెక్టర్ కోరారు. స్వామివారి ఇక్కడ కళ్యాణం కోసం ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయో మేము చూస్తున్నాము. సో దేవాలయం సంబంధించిన అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా మన కళ్యాణ మండపంలో ఏమేమి అది అరేంజ్మెంట్స్ చేయాలో ప్రతి డిపార్ట్మెంట్ మేము పర్సూ చేస్తున్నాం. సో ఈసారి అయితే ఎండాకాలం ఏప్రిల్లో చాలా భక్తులు బాధపడతారు ఇది ఎండ వల్ల. సో మేము ఒకసారి ఒక ప్రయోగం లాగా ట్రై చేస్తున్నాము. అవుట్డోర్లో మన మిస్ట్ ఫాగింగ్ కొన్ని ఉంటాయి, ఇరిగేషన్ జనరలీ పాలీ హౌసెస్లో వాడతారు. సో అట్లాంటివి ఒక ప్రయత్నం చేస్తున్నాను. సో భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, చాలా ఎక్కువ ఎండ ఉంది, భద్రాచలం పోయి ఏం చేస్తాం అట్లా అనుకోవద్దు. మీకోసం ఏర్పాట్లు మేము చేస్తున్నాము. తప్పకుండా మీరు వచ్చేయండి, భారీ ఎత్తున మీరు పార్టిసిపేట్ అవ్వండి.